ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఈ దినం బైబిల్లో ఉన్న మరొక ధైర్యవంతురాలైన ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు అసలు పేరు హదస్స. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతుంది. ఎస్తేరును ఆమె బంధువైన మొర్దెకై పెంచుతాడు. ఎస్తేరు ఎంతో వినయంగా మంచి స్వభావంతో ఉండేది. యూదులు చెరలో జీవిస్తున్న కాలంలో పర్షియా రాజ్యాన్ని అహష్వేరోషు రాజు పరిపాలించేవాడు. అతని రాజ్యం 127 దేశాల వరకు విస్తరించింది. అహష్వేరోషు రాజు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో రాణి అయిన వస్తీని పిలుస్తాడు. కానీ ఆమె రావడానికి నిరాకరిస్తుంది. దాంతో రాజు కోపంతో ఆమెను రాణి స్థానం నుండి తొలగిస్తాడు. రాజు కొత్త రాణి కోసం చూస్తుండగా అందమైన యువతులను రాజమందిరానికి తీసుకువస్తారు. అందులో ఎస్తేరు కూడా ఉంటుంది. రాజుకు ఎస్తేరు అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెలో వినయం, జ్ఞానం, మృదుత్వం కనిపిస్తాయి. దాంతో ఎస్తేరు రాణిగా మారుతుంది. ఆ రాజ్యంలో హామాను అనే గర్విష్ఠుడు ఉండేవాడు. మొర్దెకై అతనికి నమస్కారం చేయనందున హామాను కోపంతో మొర్దెకైని యూదులందరినీ చంపాలని కుట్ర చేస్తాడు. యూదులను నాశనం చేయడానికి రోజు నిర్ణయించబడింది అని హామాను రాజు పేరుతో ఆజ్ఞ పంపిస్తాడు. దాంతో దేశమంతా దుఃఖంతో మునిగిపోతుంది. మొర్దెకై ఎస్తేరు వద్దకు వార్తను పంపిస్తాడు. ఇలాంటి కాలమునకే నీవు రాజ్యమునకు వచ్చితివేమో అని. ఎస్తేరు 4:14లో మనం చూసినట్లు మొర్దెకై మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ మాటలు ఎస్తేరు హృదయాన్ని తాకుతాయి. రాజును పిలవకుండా నేరుగా కలవడం ప్రమాదమని తెలిసినా నేను నశించినా నశించెదను అని 3 రోజులు ఉపవాసం ప్రకటించి ధైర్యంగా రాజు దగ్గరకు వెళ్తుంది. ఎస్తేరు రాజుకు విందు ఏర్పాటు చేసి అక్కడే హామాను కుట్రను బయటపెడుతుంది. రాజు కోపంతో హామానును శిక్షిస్తాడు. దేవుని కృపతో యూదులు రక్షించబడతారు. వారి దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇక్కడ ఎస్తేరు గురించి మనం గమనించినట్లయితే ఎస్తేరు దేవునిపై నమ్మకం ఉంచి తన ప్రాణం పోయినా పర్వాలేదని రాజు దగ్గరకు వెళుతుంది. భయాన్ని జయించి ధైర్యంగా నిలుస్తుంది. ఎస్తేరు నిర్ణయం తీసుకునే ముందు ఉపవాసం ప్రకటిస్తుంది. ఇక్కడ ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనకు తెలుస్తుంది. ఎస్తేరు రాణి అయిన తరువాత కూడా ఆమె గర్వపడలేదు, వినయంగా ప్రవర్తించింది. ఎస్తేరు తన ప్రజలను రక్షించుకుంటుంది. తల్లిదండ్రి లేని ఎస్తేరును, అనాథగా ఉన్న ఎస్తేరును దేవుడు రాణిగా చేసి గొప్ప కార్యానికి ఉపయోగించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎస్తేరు వలె మనస్థితి ఏదైనా దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. చివరిగా ఎస్తేరు వలె వినయంతో, విశ్వాసంతో ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.